సార్ నమస్కారం సార్. ఈ అంతంపేట గ్రామ పంచాయతీలో ఇల్లు లేని వాళ్ళకి, ఇల్లు అందరికి అర్హులైన వాళ్ళకి ఇళ్ళకి లేదు అని మీరు అట్లా ఏమన్నా చెక్ చేసి అట్లనే ఇచ్చిరా ఏంది అసలు? అట్లే ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు కొంతమంది వచ్చినారు అన్నాగో మన ఊరికి 30 ఇండ్లు వచ్చినాయి. 30 ఇండ్లు వచ్చినాయి మన ఊరికి. 30 ఇండ్లు ఇచ్చినాం. మళ్ళీ 2వ విడతల నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చేస్తాం. అయితే ఇప్పుడు ఒక బాధ, ఒక ఆవేదన ఏంటంటే ప్రజలకు ఇల్లు లేని వారికి ఇల్లు రావాలి ఫస్ట్ అసలు. మరి అట్లనే వచ్చిందా? ఇల్లు ఉన్న వారికి ఎటనో అటనో కొంత గొప్ప ఇల్లు ఉన్న వాళ్ళకి ఫస్ట్ లిస్టులు వచ్చినాయా అన్న? ఈసారి ఏం తెలుసా, 90% అయితే అంతంపేటలో మాత్రం అర్హులకే వచ్చినాయి. ఒకవేళ ఇల్లు ఉన్నోళ్ళకు ఒకవేళ మిస్ అయినా కానీ వాళ్ళకు బిల్లు అయితే రాదు. ఎట్లా చెప్పనా, ఇప్పుడు అంత ముందుకు వేరు పువ్వు వచ్చిన కాంచి ఫోటో క్యాప్చర్ చేయాలి, ప్రతిదీ ఫోటో క్యాప్చర్ చేయాలి. ఎట్టి పరిస్థితి ఇల్లు కట్టకుంటే మాత్రం బిల్లు వచ్చే సమస్య అయితే లేదు. అయితే మాకు తెలిసింది ఏంటంటే, మేము ఆడ చెప్తే ఇంటోళ్ళంగా దగ్గరికే పోతాం అన్నట్టు. హైదరాబాద్ నరసింహని ఈ ఊళ్ళోనే అంతంపేటలో ఆయన దగ్గర పోయినాం. బోవు నాల భార్య ఇద్దరు ఏడ్చి ఇల్లు వచ్చింది 30 మందిలో ఆయన ఉండే. ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల ఒక పేరు మిస్ అయిందన్న, మళ్ళీ పెట్టించను. ఆయన కంపల్సరీ ఇల్లు వస్తుంది. ఆయన ఫస్ట్ 30 ఇండ్లలో ఆయన ఇల్లు ఉంది. ఈ ఫీల్డింగ్ పేరు కూడా పోయినాం, ఎండిఓ సార్ మేము అందరం ఫీల్డింగ్ పేరు కూడా చేసినాం. ఏమైందంటే ప్రతి ఊరికి ఒక్కొక్క ఇల్లు ఎంత టెక్నికల్ ఇష్యూ వల్ల మిస్ అయింది అన్నది. ఆయనకు రాలేదని ఏం లేదు. మళ్ళీ మీ ఎండిఓ సార్ మేము అందరం కలిసి మళ్ళీ ఆయన పెట్టించను. వస్తుంది కంపల్సరీ ఆయన వస్తుంది. అల్లనేది మేమనేది కూడా ఏంటంటే టెక్నికల్ ఇష్యూ తోడు పోయింది. ఆ 30 ఇండ్లు వచ్చినాయి కదా, 30 ఇళ్ళల్లో ఫస్ట్ ఇల్లు ఈయనకే ఇచ్చి, ఆయన టెక్నికల్ ఇష్యూ వచ్చి ఆయన ఇల్లు ఇప్పుడు వచ్చిన ఇల్లు ఈయనకే ఇచ్చి, ఇప్పుడు ఎవరికైతే వచ్చిందో ఉన్నోళ్ళు ఉంటారు కదా వాళ్ళకే నెక్స్ట్ లిస్ట్ ఇస్తే ఇది కరెక్ట్. అది కూడా చేస్తాం, అది కూడా 100% చేస్తారు. 100% చేస్తాం. ఎందుకంటే నేను అది పోతే కరెక్ట్. మేము కూడా నేను ఏమంటానంటే అర్థం చేసుకోవాలి. మీరు ఏమర్థం చేసుకోవాలంటే సెక్రటరీ అంటే గ్రామానికి దేవుడితో సమానం. ఓకే అన్న. ఎందుకు దేవుడితో సమానం అంటే ఈ 30 మందితో పాటు ఆమెకి ఇల్లు కట్టిస్తాం. నేను ఏమంటున్నా, మీరు ఉన్నా కూడా కట్టించి మిమ్మల్ని అడుగుతలేము మేము. అట్లా టెక్నికల్ ఇష్యూ వల్ల మిస్ అయింది అన్న. ఓకే, నేను దానికి ఓకే అన్న. వాళ్ళకి ఇల్లు కావాలి ఎట్లా ఎట్టి పరిస్థితి అన్నారు. 1, 2 ఇల్లు లేని వాడి ప్రతి ఒక్కడికి ఇల్లు ఇవ్వడం ఈ గవర్నమెంట్ యొక్క ధర్మం. ఒకవేళ లేకపోతే మీరు గ్రామ సెక్రటరీ దేవుడితో సమానం అన్న. నేను పెద్ద మాట. ఎందుకంటే కనిపించని దేవుడు ఎన్నో మొక్కుంటాం, బాధపడతాం మన బాధలు. కానీ కండ్ల ముందులే ఉండే దేవుడు నువ్వు ఒక్కడివే ఈ గ్రామానికి. ఇల్లు లేనివాడెవడు, బాత్రూమ్ లేకుండా ఇప్పటికి బతుకుతున్న మనిషి ఎవడు, చెక్ చేసే మనిషి మీరు ఒక్కరే. సచ్చినోనికి పింఛన్ ఇంకెందుకు రాదంటే పెట్టించేది కూడా మీరే. అటువంటి దేవుడు మా కాడ పెట్టుకొని నా ప్రజలందరూ బాధపడి ఏడుస్తారు సార్. మీరు ఆ న్యాయం చేయాలి సార్, మేము అడుగుతున్నాం. 100%. నేను 2-3 చూసి వచ్చిన, అక్కడ కూడా ఇంకో లాస్ట్ లో ఉంది. అయితే నేను ఏమంటున్నా, విడతలు కానీ నాకు న్యాయం కావాలి, ప్రజలకు న్యాయం నాకు కాదు. నేను చేస్తా కానీ 2వ విడతల అయితే ఈ విడతలు నేను చేస్తాం. ఇప్పుడు ఇల్లు వస్తుంది 100% వస్తుంది. ఓకే, చూస్తున్నాండి ప్రజలారా, ఏదో మిస్ అయిందని సెక్రటరీ గారే చెప్పారు. ఇప్పుడు 100% ఆమెకి ఇల్లు వస్తుందట. అయితే నరసింహకి ఇల్లు వస్తుందట. ఇప్పుడు వస్తుందట. ఇప్పుడు వచ్చిన విడతలో ఇల్లే నెక్స్ట్ విడతలు ఇస్తారట. నెక్స్ట్ విడతలో కూడా ఎవరికైనా రాకపోతే మేము ఉన్నాం, సార్ని అడగొచ్చు, సార్ కూడా పైకి చెప్పొచ్చు. ఈ సార్ని గిట్ట మిమ్మల్ని కూడా సార్ నేను ఒకటి అడిగిపోతున్నా, మీకు ఎక్కడికి వెళ్ళన్నా స్పోర్ట్స్ పెట్టి మీరు చేస్తున్న పనికి అది ఎందుకు అన్నారు అనుకో, వాళ్ళు ఎవ్వాలన్నా నాకు చెప్పు. నేను అంటున్నా, నేను ఎందుకు చెప్తున్నా, నేను అన్ని సెక్రటరీల కోసం బాధ పెడుతురు. మీకు కూడా లోపల పిసుక్కుంటారు, ఏం చేయాలో తెలుస్తలేదు. అటువంటిది ఏదన్నా ఉన్నా మాకు చెప్పండి. ఒత్తిడి ఏదన్నా చెప్పండి. కానీ ప్రజలకు మోసం చేసి 2 చేతులు ఎత్తి నేను కూడా దండం పెడుతున్నా. ప్రజల తరపున ఉంటుంది తల్వార్ తాత టీవీ. ఇప్పుడు ఈ విడతలు మిస్ అయిన వాళ్ళకి 2nd విడతలు వస్తుంది. అయితే నరసింహ మాత్రం 100% ఈ విడతల్ని గట్టించాం. ఈ విడతల ఓకే, చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ. ఇలాంటి ప్రాబ్లం ఎవరికి వచ్చినా సంప్రదించండి, మేము స్పందిస్తేందుకు ముందర ఉంటాం. ఓకేనా, చూస్తూనే ఉండండి.